మద్దూరి అన్నపూర్ణయ్య 127వ జయంతిని పురస్కరించుకుని ప్రకాశం నగర్లోని ధర్మంచర కమ్యూనిటీ హాల్లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు ఆంధ్ర నేతాజీ శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య జీవితం మార్గదర్శకమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. మద్దూరి అన్నపూర్ణయ్య 127వ జయంతిని పురస్కరించుకొని ఆయన పేరిట అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రకాశం నగరంలోని ధర్మంచర కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. తొలుత జెండా పంజా రోడ్లో ఉన్న మద్దూరి అన్నపూర్ణయ్య పార్కులో మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ ఎమ్మెల్యే వైసీపీ సిజిసి సభ్యులు రౌతు సూర్యప్రకాష్ రావు, ఆర్యాపురం బ్యాంకు చైర్మన్ చల్ల శంకర్ రావు, రాజమహేంద్రవరం పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షులు పోలసానపల్లి హనుమంతరావు, డాక్టర్ లంక సత్యనారాయణ, ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు ముల్లా మాధవ్ తదితరులు మద్దూరి అన్నపూర్ణయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ధర్మంచర కమ్యూనిటీ హాల్లో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. మద్దూరి అన్నపూర్ణయ్య స్మారక అవార్డును మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కు, స్వతంత్ర సమరయోధుల అరవ ఆదినారాయణ మూర్తి అవార్డును యోగా శిక్షకులు మన్యం శ్రీనివాస్ కు, ఉండవల్లి వెంకట సుబ్బారావు అవార్డును పోలసనపల్లి హనుమంతరావుకు, ఏసీవై రెడ్డి అవార్డును బుద్ధ శ్రీనివాస్ కు, చల్ల అప్పారావు అవార్డును డాక్టర్ పిల్లాడి పరమహంసకు, తులసి గంగాధర్ రామారావు అవార్డును అమీర్ పాషాకు, మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాన్ని అడుసుమిల్లి వెంకట సూర్య సత్యనారాయణ బాబు చౌదరికి, మద్దూరి అన్నపూర్ణయ్య పురస్కారాన్ని అల్లు జయశ్రీకి అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర సమర పోరాటంలో మద్దూరి అన్నపూర్ణయ్య చేసిన పోరాటాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు మాట్లాడుతూ మద్దూరి అన్నపూర్ణయ్య జీవితం నేటి తరం తెలుసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ గౌరవ కార్యదర్శి ఆకుల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు బోడ వెంకట్, యోగా శిక్షకులు పతంజలి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్ వాకచర్ల కృష్ణ, సమితి ప్రధాన కార్యదర్శి బెజవాడ రంగారావు, సమితి ఉపాధ్యక్షులు కూరెళ్ల హనుమంతరావు, న్యాయ సలహాదారులు కోనపరెడ్డి శ్రీనివాస్, సభ్యులు కోడూరి సుబ్రహ్మణ్యం, జాన్సన్ చాలిసరి, బీజేపీ ఆచారి రుక్మందరావు, శ్రీపాద శ్రీనివాస్, పోలసనపల్లి రాధాకృష్ణం, పోలసనపల్లి భద్రరావు, నీలం గణపతి, పెద్దిరెడ్డి శ్రీనివాస్, అందనపల్లి సత్యనారాయణ, వైవి ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చేసినటువంటి ఆహుతులైన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక స్వాగత సుమాంజలు తెలుపుకుంటూ మా ఈ మద్దూరి అన్నపూర్ణ సేవా సమితి ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ బెజవాడ రంగారావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. సమరయోధులు మద్దూరి అన్నపూర్ణయ్య గారి 127వ జయంతి కార్యక్రమానికి ఇచ్చేసిన మద్దూరి అన్నపూర్ణయ్య అవార్డు గ్రహీత, రాజకీయాల్లో ఒక విలువలు విశ్వసనీయతతో జీవితం గడుపుతున్నటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ డొక్కా మాణిక్య వరప్రసాద్ గారికి, అలాగే ఈనాటి వేదికపై ఆశీనులైనటువంటి మా మిత్రులు విశ్వేశ్వర రెడ్డి గారు, అలాగే బాలేపల్లి మురళయ్య గారు, అలాగే మన్నే శ్రీనివాస్ గారికి, పొలసానపల్లి హనుమంతరావు గారు, బుద్ధ శ్రీనివాస్ గారికి, అలాగే అరసుమిల్లి వెంకట సూర్యనారాయణ చదువులు ఉన్నాయి. అయితే ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క చరిత్ర ఉంటుంది. రాజమహేంద్రవరం చరిత్ర ఏంటంటే గొప్ప గొప్ప కవులు, కళాకారులు, స్వాతంత్ర సమరయోధులను అందించినటువంటి ఈ ప్రాంతం ఇవాళ దేశంలోనే గొప్ప వ్యక్తులైనటువంటి నవయుగ వైతాళికుడు, యుగ పురుషుడు, సంఘ సంస్కర్త రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం గారు. మనం సంస్కరణకి రామ్మోహన్ రావు గారిని చెప్తుంటాం, కానీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు కానీ చాలామందికి అల్లూరి సీతారామరాజు గారు ఇక్కడే పుట్టి ఇక్కడే చదువుకొని ఇక్కడి నుంచి ఆయన చిన్న వయసులో 27 ఏట చనిపోవచ్చు, కానీ జీవితం అంతా కూడా రాజమహేంద్రవరంలోనే పుట్టి ఆయన చదువుకున్న స్కూల్ కానీ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. అలాంటి గొప్ప గొప్ప మహానుభావులు చరిత్రలో చెప్పుకుంటే వందలాది మందిని అందించినటువంటి గడ్డ మరి గోదావరి జిల్లా. ఇవాళ దుర్గాబాయి దేశ్ముఖ్, ఆమె పండిట్ జవహర్లాల్ నెహ్రూ లాంటి వారిని
మీటింగ్ సమావేశం జరుగుతుంటే ఆ సమావేశ మందిరంలోకి క్రమశిక్షణతో మీకు ఉన్నటువంటి ఆథరైజేషన్ కార్డు ఇవ్వండి అని ఆపి నిలిపినటువంటి గొప్ప ధీరోదత్తురాలు. అంటే ఎంత ధైర్యం ఉండాలో ఒక ప్రధానమంత్రి ఇలాంటి వ్యక్తిని కూడా, అంటే ఇలాంటి గొప్ప గొప్ప వాళ్ళు చరిత్రలు చెప్పుకుంటే రాజమండ్రిలో ఎంతోమంది అందించినటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి పేర్లు చెప్పాలంటే వందలాది మంది అని చెప్పాను కదా. స్వాతంత్ర సమరయోధులు, కళా. చిన్న వయసులో మద్దూరి అన్నపూర్ణయ్య గారు ఆయన జీవించింది చాలా స్వల్పకాలం, ఒక 50-54 సంవత్సరాలు జీవించారు. ఆయన చనిపోయి ఇప్పటికి 70 సంవత్సరాల పైన అయింది. కానీ మనిషి మన దగ్గర లేడు. మనిషి ప్రతివాడికి భగవంతుడు జన్మిస్తాడు, కానీ కొందరు చిరంజీవులుగా ఉండిపోతారు. అలాగా చిరంజీవులుగా ఎవరు ఉండిపోతారంటే సమాజం కోసం, సమాజ హితం కోసం పనిచేసేవాళ్ళు ఎప్పుడు కూడా మన మధ్య లేకపోయినా చిరంజీవులుగా ఉంటారంటానికి ఇవాళ మద్దూరి అన్నపూర్ణయ్య గారే ఒక ప్రధాన తార్కాణం. ఆయన మన మధ్య లేడు, 70 సంవత్సరాలు అయింది. మన బంధువు కాదు, మన రక్త సంబంధికుడు కాదు, ఏమీ కాదు. కానీ సమాజ హితం కోసం ఆయన జీవితంలో ఇంచుమించుగా సగం జీవితం జైలు జీవితమే గడిపాడు. ఆయన ఎవరి కోసం గడిపాడు? ఈ సమాజం కోసం. అటువంటి సమాజం కోసం గడిపినటువంటి మద్దూరి అన్నపూర్ణయ్య గారు మన మధ్య లేకపోయినా ఆయన పేరు మీద ఒక చక్కని పార్క్ ఏర్పాటు చేసుకొని ప్రతి సంవత్సరం కూడా ఇంచుమించు 3 దశాబ్దాల నుంచి ఆయన పేరున ఈ అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి అలాంటి అవార్డులు అందుకున్నటువంటి ప్రముఖులందరూ కూడా మరి ఇవాళ మరి మాజీ క్షమించండి నేను రాలేదని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ మద్దూరి అన్నపూర్ణయ్య గారు పేరు చెప్పగానే ఆయనలో ఎటువంటి స్పందన వచ్చింది ఇవాళ మీరంతా చూసే ఉంటారు. బహుశా అపారమైనటువంటి ఎన్సైక్లోపీడియా ఎనీ సబ్జెక్ట్ ఏదైనా చెప్పగలిగినటువంటి మాణిక్యవర ప్రసాద్ గారు రావడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, ఒక్కటి మాత్రం మన సాంస్కృతిక శాఖ మార్చులు శ్రీ కందులు దుర్గేష్ గారిని ఈ మధ్యన 4-5 రోజుల కింద ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాను, అందరినీ కూడా అప్లై చేయమని. ఎంచేతనంటే అందరూ కూడా వివిధ రంగాల్లో సేవ చేసిన ప్రముఖులు అందరూ ఉన్నారు. కంపల్సరీ ఎంచేతనంటే ఇది ఒక 1-2 నెలల ముందు నుంచే స్క్రీనింగ్ అంతా జరుగుద్ది. దీనికి ప్రముఖ మన ఇప్పుడు అమెరికా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మండలి బుద్ధప్రసాద్ గారు దీనికి పూర్తిగా అవగాహన కలిగి ఉంది. ఆయనకి చెప్పగానే అందులో రాజమహేంద్రవరం అంటే ఆయనకి బాగా అభిమానం. ఇది నెక్స్ట్ ఇయర్ మాత్రం ఈనాడు సత్కారక రైతులు అందరూ కూడా తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మీ యొక్క ఈ బయోడేటా మొత్తం అంతా కూడా మీ సేవా కార్యక్రమాల్లో పంపవలసిందిగా మద్దూరి అన్నపూర్ణయ్య సేవా సమితి, ఎందుకంటే మాకు రిక్వెస్ట్ ప్రధాన అవార్డు గ్రహీతైనటువంటి మాజీ మంత్రివర్యులు శ్రీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారికి సత్కారం అయిన తర్వాత మిగిలినటువంటి అందరికీ శుభాకాంక్షలు, నమస్కారం. మద్దూరి అన్నపూర్ణయ్య గారు స్వాతంత్ర సమరయోధులు. ఆయన జీవిత చరిత్ర చాలామందికి స్ఫూర్తిదాయకం. ఎందుకంటే నేను చదివినంత వరకు, నేను తెలుసుకున్నంత వరకు వారు 14 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. స్వాతంత్రోద్యమం కోసం, భారతదేశ స్వాతంత్రోద్యమంలో అనేక ఘట్టాల్లో, అనేక సందర్భాల్లో 14 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. 52-54 సంవత్సరాలు ఆయన జీవిస్తే 14 సంవత్సరాలు అంటే చాలా మేజర్ పార్ట్, చాలా ప్రీషియస్ పార్ట్ ఆఫ్ హిస్ లైఫ్ జైల్లో ఉంది. చాలా వెరీ ఆనెస్ట్, వెరీ ప్రిన్సిపల్డ్, వెరీ ఎమోషనల్. ప్రజల పట్ల చాలా మక్కువ. స్వాతంత్రం రావాలి ఈ దేశానికి, ఈ దాస్య శృంఖలాలు తెగిపోవాలని చెప్పి చాలా తపన పడినటువంటి మహాపురుషుడు ఆయన. మరి అలాంటి మహాపురుషుడు, అలాంటి త్యాగమూర్తుల గురించి ఈరోజు వారి అవార్డు మీరు స్వీకరించాలని నాకు రావు ప్రకాష్ గారు, మా మిత్రుడు శ్రీపాద శ్రీనివాస్ గారు నాకు ఫోన్ చేసినప్పుడు నాకు కొంచెం భయం వేసింది. భయం ఎందుకంటే నేను ఇప్పటివరకు ఏ అవార్డు తీసుకోలేదు. దిస్ ఇస్ ఫస్ట్ అవార్డు. ఇంతవరకు 4-5 సంస్థలకి, సాహిత్య కార్యక్రమ సంస్థలకి నేనే అధ్యక్షుడిని. నేను ప్రతి సంవత్సరం దాదాపు 100 మందికి అవార్డ్స్ ఇస్తుంటాను. ఏదో ఒక సందర్భం, గాంధీ పేరు మీద, రకరకాల కవుల పేరు మీద ఇస్తూ ఉంటాను. చాలామందికి అవార్డ్స్ ఇస్తూ ఉంటాను. అనేక సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకు నేనే గుంటూరులో అధ్యక్షుడిగా ఉన్నాను. మీరు ఫోన్ చేసిన తర్వాత నేను రౌత్ గారికి చెప్పాను, సార్ నేను వస్తాను, వారి గురించి నేను విన్నాను. నేను తెలుగు నాట గాంధీ బాట అని ఒక పుస్తకాన్ని ప్రచురించాను.
ఆ పుస్తకంలో వీరి గురించి ప్రస్తావన చాలా ఉంది. గాంధీ గారి తెలుగు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సందర్భాల్లో రాజమండ్రి వచ్చినప్పుడు మద్దూరి అన్నపూర్ణయ్య గారితో జరిగిన సంభాషణలు నాకు గుర్తున్నాయి. ఆ పుస్తకాన్ని నేనే ప్రచురించాను. నేను వస్తానండి, కానీ అవార్డు ఎవరికైనా ఇవ్వండి అని చెప్పారు. అంటే లేదండి, మీరే తీసుకుంటే బాగుంటుంది అని వారు, ఇటు శ్రీపాల్ శ్రీనివాస్ ఇద్దరు నాకు మిత్రులు మంచిగా. సరే నేను కూడా అనుకున్నాను, సరే ఏదన్నా కానీ ఆ మహానుభావుడు చెప్పుంటాడు, బహుశా వాళ్ళ మనసులో గురి ఉంటాడు. సరే ఇంతకాలం అవార్డుని చాలా ప్రభుత్వాలు, చాలా ప్రెస్టీజియస్ అవార్డ్స్, ఢిల్లీ స్థాయి అవార్డ్స్ కూడా నేను రిజెక్ట్ చేశాను. రిజెక్ట్ చేయడం వద్దని చెప్పాను. ఇంకో సమయం వస్తుందనే ఉద్దేశంతో నేను వద్దని చెప్పాను. ఇంకెవరికైనా అవకాశం కలిగి, స్వాతంత్ర పోరాటం కాబట్టి నాకు చాలా ఇష్టమైన సబ్జెక్ట్ కాబట్టి అలాంటి అవార్డు తీసుకొని, అదీనుగాక రాజమండ్రి అంటే బహుశా మన ఆంధ్రదేశంలో కాశీ లాంటిది, దక్షిణ కాశీ, పండితులు ఎక్కువ ఉన్న ప్రదేశం. ఈ పండితుల మధ్య అవార్డు తీసుకుంటే కూడా నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. గోదావరి ప్రాంతంలో కూడా ఎట్లాగంటే అసలు నేను ఒకసారి అయోధ్య, ఇద్దరిలో ఉన్నది ఒకటే. ఆ ఒకటేంటి? సత్యం. ఆ సత్యం ఏంటి? ఆ సత్యాన్ని కనుక్కోవాలి. ఆ సత్యాన్వేషణలో భాగమే మధురి అన్నపూర్ణయ్య గారి ప్రయాణం కానీ, మహాత్మా గాంధీ గారి ప్రయాణం కానీ, మన మనుషులందరూ ఈ తత్వాన్ని, ఈ అద్వైత తత్వాన్ని ఈ రాజమండ్రి ప్రాంతానికి నేను చెప్పవలసిన అవసరం లేదు, అందరూ మహాపండితులే. ఈ అద్వైత తత్వాన్ని మనం భగవంతుడికి వదిలేసాం. అది అంటే ఆధ్యాత్మిక జీవితానికి వదిలేసాం. ఆంధ్రదేశానికి ఒక గౌరవాన్ని తెచ్చినటువంటి, రాజమండ్రికి ఒక కీర్తి ప్రతిష్టలు తెచ్చినటువంటి మధురి అన్నపూర్ణయ్య గారు. ఆయన మహాత్మా గాంధీకి, నేతాజీకి చాలా మంచి అనుచరుడు. తర్వాత మంచి జర్నలిస్ట్. ఆయన గురించి ఒక పత్రిక రాసింది ఆ రోజు. జర్నలిస్టు మధురి అన్నపూర్ణయ్య గారు. అంత గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తిని గౌరవించే అవకాశం ఇస్తున్నారు రావటం, వారి పేరు మీద నాకు అవార్డు స్వీకరించడం నిజంగా నా పూర్వజన్మ సుఖంగా భావిస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేక నమస్కారం.